హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు జరుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము హృదయ శుద్ధి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం ఉదయం నిద్ర లేవగానే శుభ్రం చేసుకునే పనిలో ఉంటాం. పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, బట్టలు ఉతుక్కుంటాం, ఇల్లు వాకిలి ఊడ్చుకుంటాం. అంతా శుభ్రం చేసుకున్నాక వండుకోవడం, తినడం, రెస్ట్ తీసుకోవడం చేస్తాం. ఇదంతా ప్రతిరోజు జరుగుతుంది. ఇదిగాక వారానికి ఒకసారి ఇల్లు కడుక్కోవడం, నెలకోసారి బూజు దులుపుకోవడం, సంవత్సరానికి ఒకసారి ఇంటికి రంగులు వేసుకోవడం లాంటివి చేస్తాం. శుభ్రత అనేది మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ శుభ్రత అంతా శరీర సంబంధమైంది. వారానికి ఒకసారి పళ్ళు తోముకుంటే, నెలకోసారి స్నానం చేసుకుంటే మనుషులకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. అయినా సరే తప్పనిసరిగా మర్చిపోకుండా ప్రతిరోజు శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు. మట్టిలో కలిసిపోయే శరీరాన్ని గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు దేవుడు దయచేసి మరలా దేవుని దగ్గరికే చేరాల్సిన ఆత్మను గురించి ఎంత శుభ్రం చేస్తున్నాం. కొంతకాలం తర్వాత కనుమరుగయ్యే ఈ శరీరాన్ని అపురూపంగా చూసుకుంటూ శరీరానికి మట్టి అంటకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. మరి దేవుడు దయచేసిన ఆత్మ నరకానికి పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అంటూ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్లాల్సిన మన ఆత్మ నరకానికి పోవడానికి కారణం మన హృదయమే. మన హృదయంలో పుట్టే చెడ్డ తలంపులు మనల్ని పాపం చేయడానికి పురుగొల్పుతాయి. శరీరాన్ని భద్రంగా కాపాడుకునే మనం ఆత్మను మాత్రం పాపం అనే మురికి కూపానికి వదిలేస్తున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారం మన హృదయానికి కలిగి ఉన్న వ్యాధిని మనం నయం చేసుకోకపోతే మన శరీరం మట్టిలోకి, మన ఆత్మ నరకానికి పోవడం ఖాయం. మన పళ్ళను శుభ్రం చేసుకోవడానికి పేస్టు, శరీరం శుభ్రం చేసుకోవడానికి సబ్బు ఎంత అవసరమో మన హృదయాన్ని శుభ్రం చేసుకోవడానికి వాక్యం అంత అవసరం. కేవలం వాక్యం మాత్రమే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. పళ్ళు తోముకపోతే పళ్ళకు పాచ ఎలా పేరుకుపోతుందో, హృదయాన్ని ప్రతిరోజు వాక్యంతో శుభ్రం చేసుకోకపోతే పాపం కూడా అలానే పేరుకుపోతుంది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటూ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. ఊరికే వాక్యం వింటేనో చదివితేనో అది మన హృదయంలో ఉండదు. వినిన వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా అది మన హృదయంలో స్థిరపడిపోతుంది. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటే మన హృదయం శుద్ధి చేయబడుతుంది. హృదయంలో ఉన్న పాపం అనే ఘోరమైన వ్యాధి క్రమంగా నయం చేయబడుతుంది. అప్పుడు దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. వాక్యం చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా నీ హృదయాన్ని శుద్ధి చేసుకొనుటకు నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.